హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ప్రేమ్ కండిషన్ సీరియస్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. రమాదేవి మాత్రం చామంతితో నీ వల్లే ప్రేమ్కి ఇలాంటి యాక్సిడెంట్ జరిగింది, నీ వల్లే జరిగింది అని చెప్పేసరికి పాపం చామంతికి చాలా బాధేస్తుంది. ఈ బ్రతుకు బ్రతికే కంటే ఎక్కడికైనా వెళ్ళి చావవే అనేసరికి ఇంకా చామంతి అలా చచ్చిపోవడానికే వెళ్తుంది. అప్పుడే చామంతి ఒకసారి 4 లక్షలు ఇచ్చి కాపాడిన పంతులు గారు చామంతికి ఎదురుపడతారు. అమ్మా చామంతి, ఏమైందమ్మా, ఎందుకు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నావు? అమ్మా చామంతి, నా మాట వినమ్మా, నేనున్నాను కదా, నేను నిన్ను చూసుకుంటానని చెప్పి ఇంకా చామంతికి ధైర్యం చెప్తారు పంతులు గారు. నా భర్త ప్రాణాలు అని పాపం జరిగిందంతా చెప్తుందనమాట చామంతి. ఒక్కసారిగా ఇంక పంతులు గారు ఆలోచనలో పడతారు. నీ భర్త ప్రాణాలకి ప్రమాదం అంటున్నావు, అయితే నువ్వొక సౌభాగ్య వ్రతం అనేది చేయాలి. ఆ వ్రతం చేస్తే ఖచ్చితంగా నీ భర్త ఆయుష్ అనేది నిలబడుతుంది. రామ్మ ఎలా చేయాలో చెప్తాను అని ఇంకలా గుడికి తీసుకువెళ్తారనమాట. చామంతిని పంతులు గారు తీసుకువెళ్ళి, అమ్మ నువ్వు ఒక చీర కట్టుకొని సాంప్రదాయమైన పద్ధతిలో వచ్చి వ్రతంలో కూర్చోవాలి అని తన ఇంటికి తీసుకువెళ్ళి తన ఆవిడకి చెప్తారు. తన ఆవిడ ఒక చీర అయితే ఇస్తుంది పంతులు గారి వైఫ్. ఆ చీర కట్టుకొని తాళిని బయటికి వేసుకొని బొట్టు పెట్టుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చామంతి. ఇంకా అలా వచ్చి వ్రతంలో కూర్చుంటుంది. అమ్మ, ఈ వ్రతానికి చాలా కఠిన నియమాలు ఉంటాయి. పూజ పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు. అండ్ ఇక్కడ వ్రతం చేసిన పసుపు కుంకాన్ని తీసుకువెళ్ళి నీ భర్తకి పెట్టాలి. అప్పుడే ఇంకా అమ్మవారి ముందు కూర్చొని ఆ సౌభాగ్య వ్రతాన్ని నియమ నిష్టలతో కంప్లీట్ చేస్తుంది చామంతి. ఇంకా కంప్లీట్ చేసి ఆ పసుపుని ఆ కుంకుమని తీసుకువెళ్తుందనమాట. తీసుకువెళ్ళి హాస్పిటల్కి అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నన్ను కనీసం వీళ్ళు చూస్తే లోపలికి రానివ్వరు, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట చామంతి. అప్పుడే కరెక్ట్గా ఇంకా చంద్రిక అయితే అలా కనబడుతుంది. చంద్రిక వైపు చూస్తూ ఉంటుంది చామంతి. చంద్రిక ఏమో, బాబుగారు మీరు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, నా మాట విని కొంచెం కొంచెం నీళ్లు తాగండి బాబుగారు అని అంటుంది. లే చంద్రిక, వాడి పరిస్థితి ఎలా ఉంటే నాకు మాత్రం ఎలా ఎలా నీళ్లు తాగాలనిపిస్తుంది, ఎలా భోజనం చేయాలనిపిస్తుంది అని అంటారు. అది కాదు బాబుగారు అని చెప్పి పాపం చంద్రిక అలా ఆలోచిస్తుంటే అప్పుడే కరెక్ట్గా చామంతి కనబడుతుంది. చామంతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట చంద్రిక. వెంటనే పక్కకి వచ్చి చామంతి వైపు చూస్తూ ఉంటుంది. చామంతి, ఏంటమ్మా ఇది, నువ్వేంటి ఇలా ఉన్నావు అని అడుగుతుంది చంద్రిక. అత్త, అదంతా నీకు తర్వాత చెప్తాను, ముందు ఈ పసుపు కుంకుమ నేను నా చేత్తో ప్రేమ్బాబుకి పెట్టాలత్తా. అప్పుడు ప్రేమ్బాబు ఖచ్చితంగా బ్రతికే అవకాశాలు ఉన్నాయని నాకు పంతులుగా చెప్పారత్తా అని అంటారు. అది కాదమ్మా, ఇంకా సేపట్లో ప్రేమ్బాబుకి వెంటిలేటర్ కూడా తీసేస్తారంట. తీసేసిన తర్వాత ప్రేమ్బాబు ప్రాణాలు ఉంటాయో లేదో కూడా తెలియదంటమ్మా అని అంటారు. పాపం చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అత్త, ఆఖరి ప్రయత్నంగా చెప్తున్నానత్త, ప్లీజ్ నా మాట అర్థం చేసుకో అత్త అని బ్రతిమలాడుతుంది. సరే, నువ్వు నువ్వు కొంగు కప్పుకొనిరా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని ఇంకా అలా పాపం చంద్రిక వెనకాలే తీసుకువెళ్తూ ఉంటే చామంతి వైపు చూసి, ఏయ్ ఎవరు నువ్వు అని అడుగుతుంది నిషా. తను ఎవరో పక్క వార్డుకి వచ్చిందంటమ్మా అని అంటారు. ఏంటి, పక్క వార్డా? సరే వెళ్ళు అని అంటుంది నిషా. ఇంకా వెంటనే చామంతి కొంగు కప్పుకొని పక్క వార్డులో పేషెంట్ని చూడడానికి వెళ్తుంది. వెళ్ళి పాపం ప్రేమ్ని చూస్తుంది. ప్రేమ్ తలపై చేవేసి నిమురుతుంది. ప్రేమ్ బాబు, మిమ్మల్ని ఇలాంటి పరిస్థితిలో చూస్తానని నా జన్మలో అనుకోలేదు, ఎప్పటికీ అనుకోను కూడా బాబు. ఇంకా చామంతి ప్రేమ్కి చాలా ప్రేమగా బొట్టయితే పెడుతుంది. ఇంకా కుంకుమ పెట్టి, దేవుడా నా ప్రేమ్ బాబుని కాపాడు తండ్రి, కాపాడు అని ఇంకా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని కోరుకునేసరికి ఒక్కసారిగా ఆ ప్రపంచమంతా ఆగిపోతుంది. ఆది పరాశక్తి అయిన ఆ అమ్మవారే ఇంకా అలా కాలాన్ని ఆపి ప్రేమ్ ఉన్న రూమ్లోకి వస్తారు. చామంతి వైపు చూస్తూ ఉంటారు. బిడ్డ చామంతి, నీకేమీ కాదు, నీ భర్తకి ఏమీ కాదు, నువ్వు నిండు నూరేళ్ళు సౌభాగ్యవతిగానే ఉంటావు, ఇది నేను నీకు ఇస్తున్న మాట అని చెప్తూ ఇంకా అలా పాపం ఎంతో హ్యాపీగా ప్రేమ్ తలపై చేవేసి నిమిరి ఇంకా ప్రేమ్ మనసులో ప్రేమ్లో ఉన్న ఆ మొత్తం
మొత్తం సమస్యని క్లియర్ చేసేస్తారు సాక్షాత్తు అమ్మవారు. ఇంకా అలా చామంతి కళ్ళు తెరిచి చూసేసరికి ప్రేమ్ కూడా మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. ప్రేమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట చామంతి. ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, మీకు మీకేం కాలేదు కదా బాబు అని అనేసరికి ప్రేమ్ బాబు కళ్ళు తెరిచారని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్త, నేను ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి నిజం తెలిసిపోతుంది అత్త. నేను వెళ్ళిపోతాను, నువ్వు వాళ్ళని పిలువత్తా అని చెప్పి ఇంకా అలా పాపం అక్కడి నుండి దొంగతనంగా వెళ్ళిపోతుంది చామంతి. ఇంకా ప్రేమ్ అలా చామంతి వైపు చూస్తూ ఉంటే అప్పుడే రమాదేవి, హర్షవర్ధన్, రోజా వీళ్ళందరూ హాల్లోకి వస్తారనమాట, లైక్ ఐసీయూలోకి వచ్చి ప్రేమ్ని చూస్తూ ఉంటే డాక్టర్స్ కూడా ఏం అర్థం కాదు, ఇది నిజంగా ఒక మెడికల్ మిరాకిల్ అనాలో లేకపోతే ఇంకా ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఇది నిజమో కాదో కూడా తెలియటం లేదు. ఈయన వెంటిలేటర్ తీసేస్తే చనిపోవాల్సిన అంత క్రిటికల్ కండిషన్లో ఉన్న వ్యక్తి ఇలా నార్మలైజ్ అవ్వడం ఇది నిజంగా ఒక మిరాకిల్ అనే చెప్పాలి, దేవుడు చేసిన అద్భుతం అనే చెప్పాలి. ఇది చాలా చాలా అద్భుతమైన విషయం, ఇలాంటి మిరాకిల్ ఎప్పుడు జరగలేదు అని ఇంకా డాక్టర్స్ చెప్తారు. పాపం చామంతి దూరం నుండి వింటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకప్పుడే కరెక్ట్గా అమ్మవారి దయ వల్ల చామంతి ముసుగు అనేది తొలగిపోవడంతో చామంతి అక్కడ కనబడుతుంది. ఒక్కసారిగా రమాదేవి, ఏయ్ నిన్ను వెళ్ళిపోమన్నాను కదే, మళ్ళీ ఏంటి ఇక్కడికి వచ్చావు, అయినా ఏంటే ఈ అవతారం, ఏదో పెళ్ళైన వాళ్ళలాగా అని అంటుంది రమాదేవి. అమ్మగారు అంటే అది అని అనేలోపు ఇంకా హర్షవర్ధన్, రమా, చామంతిని నువ్వు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. చూడు రమా, చామంతిని నువ్వు ఇంట్లోండి గెంటేస్తానంటున్నావు, కానీ చామంతి మన ఇంట్లోనే ఉంటుంది. చేయని తప్పుకి ఒక ఆడపిల్ల శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు. చామంతి వల్లే ఇదంతా అయిందంటున్నావు కదా, మరి చామంతి వల్లే ఇప్పుడు ప్రేమ్ బ్రతికాడు అంటే నువ్వేం మాట్లాడతావు అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది రమాదేవి. హర్ష, ఏం మాట్లాడుతున్నావు హర్ష, చామంతి వల్ల బ్రతకడం ఏంటి అని అంటారు. ఏమో తెలియదు కదరమ్మా, ఎప్పుడు ఏం జరిగిందో చామంతిని చూస్తుంటేనే తను గుడికి వెళ్ళి వచ్చింది అనే విషయం అర్థమవుతుంది. ఏదో అనుకోకుండా తనపై కుంకుమ పడిపోయి ఉంటుంది, అందుకే తను ఇలా ఉంది. తను వచ్చి ప్రేమ్కి బొట్టు పెట్టడం వల్లే ఇది జరిగింది అని అనుకోవచ్చు కదా అని అంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట. వెంటనే రమాదేవి, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకా పాపం చామంతి వస్తుందనమాట. అయ్యగారు, మీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను అయ్యగారు అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయ్యో అమ్మ చామంతి, ఎందుకు అలా అనుకుంటున్నావు? నేను ఎప్పటికీ ఒక ఆడపిల్లకి అన్యాయం చేయాలని అనుకోనమ్మా, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా తన్నైతే ఇంటికైతే తీసుకువెళ్తారు. ఇంకా తీసుకువెళ్ళి ప్రేమ్ని కూడా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు. ప్రేమ్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది చామంతి. ప్రేమ్ బాబు, మన భార్యాభర్తల బంధం అనేది ఒక్కసారి మీరు మెలకువలోకి వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను. ఇంకా ఈ నిరీక్షణ నేను తట్టుకోలేకపోతున్నాను. ఖచ్చితంగా నిజం అనేది మీకు చెప్పేస్తాను బాబుగారు అని పాపం ఎంతో హ్యాపీగా ప్రేమ్ దగ్గరే ఉండి ప్రేమ్కి చెప్తూ ఉంటుంది చామంతి. ఇంకా అలా చామంతి వెళ్ళబోతుంటే ప్రేమ్ చామంతి చేయి పట్టుకుంటాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే, ఏంటి, నేను విన్నది నిజమా చామ్ అని అడుగుతారు. ఇంకా చామంతి అలా షాక్లో ఉండిపోతుంది. బాబు, అది అని చెప్పి షాక్లో ఉంటే, చామ్, నీ మెడలో ఉన్న తాళి నేను ఆ రోజు కట్టిందేనా చామ్ అని అడుగుతాడు. అవును బాబు, ఆ రోజు మీరు కట్టిందే బాబు అని ఏడుస్తూ చెప్తుంది చామంతి. పాపం ప్రేమ్కి కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తాయి. ఇన్ని రోజులు నేను చాలా ఒంటరివాడిని అనుకున్నాను. ఆ నిషా విషయంలో ఎలా బయటపడాలో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవని తెలిసిన తర్వాత నాకు ఎంతో సంతోషంగా ఉంది చామ్ అని పాపం ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటే, బాబు, మీరు త్వరగా కోలుకోవాలి. కాబట్టి నా మాట వినండి. మీరు ఇప్పటి నుండి మీ ఆరోగ్యంపై మాత్రమే దృష్టి పెట్టండి. మీరు పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ నిషా బండారాన్ని బయట పెట్టిన తర్వాత మనిద్దరి బంధాన్ని అందరి ముందు బయట పెడదాం. అదంతా దూరం నుండి చూస్తూ చంద్రిక
చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక చామంతి చంద్రిక దగ్గరికి వెళ్ళేసరికి, చంద్రిక, మీ ఇద్దరికి పెళ్ళయింది. నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా చూస్తుంటే త్వరలోనే మనకి మంచి రోజులు వస్తాయని అనిపిస్తుంది అని ఇంక చంద్రిక హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నిషా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రేమ్ ఎలానో ఇప్పుడు హాస్పిటల్ బెడ్పై ఇప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్నాడు. కాబట్టి నేను నా పని చేసుకుంటూ ఉంటాను. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనుకునేసరికి అప్పుడే గుణ కాల్ చేస్తాడు. హలో, నేను నీతో మాట్లాడాలి అని అంటారు. ఏంటో చెప్పుకున్నానంటుంది. ఎలానో ఇప్పుడు ఆ చామంతి మన చేతిలోని మిస్ అయింది కదా, కాబట్టి ఆ చామంతికి ఇంకొక స్పాట్ని పెట్టాలి అనుకుంటున్నాను అని అంటారు. చూడు గుణ, ఇప్పుడు అవన్నీ మానుకోవడమే మంచిది. ఎందుకంటే ఆ చామంతి ప్రేమ్కి చాలా సేవలు చేస్తుంది. నేను ప్రెగ్నెంట్ని కదా, కాబట్టి నేను చేద్దామన్నా నన్ను ఇంట్లో వాళ్ళు చేయనివ్వటం లేదు. అయినా ప్రేమ్కి నన్ను చూస్తేనే విరక్తిలా ఫేస్ పెడుతూ ఉంటాడు. కాబట్టి ఆ చామంతి ఉంటేనే ప్రేమ్ త్వరగా కోలుకుంటాడు. ప్రేమ్ కోలుకున్న తర్వాత ఆ చామంతిపై అటాక్ చేసి పైకి లేపేద్దాం. మొన్న చామంతిపై చేసిన అటాక్ ప్రేమ్కి ఎఫెక్ట్ అయిందని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ హర్షవర్ధన్ కనబడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషా. అంకుల్, మీరేం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతారు. అమ్మ నిషా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. నువ్వేనా నువ్వేనా ప్రేమ్ని? నిషా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటారు. అంటే అంకుల్, చెప్పు నిషా, చామంతిని చంపాలని అనుకున్నావా? ఆ ప్లాన్ ప్రేమ్పై చేశారా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఏం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కాదు. షటప్ నిషా, జస్ట్ షటప్. నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు నిషా. ఎందుకంటే నేనంతా వినేశాను. గుణతో చామంతిని చంపాలని ప్రయత్నిస్తున్నావు. ఏమ్మా, ఆ చామంతి నీకేమన్యాయం చేసింది? ఎందుకు చామంతిని చంపాలి అని అనుకుంటున్నావు? నీకు ఏం జరిగిందని తన్ని చంపాలి అనుకుంటున్నావు? కరెక్ట్ కాదమ్మా, కరెక్ట్ కాదు. నువ్వు చామంతిపై చేస్తున్న కుట్రలన్నీ నేను ఏదో మామూలుగా అనుకున్నాను. కానీ ఒక మనిషి ప్రాణం తీయాలని అనుకుంటున్నావు చూడు, అది కరెక్ట్ కాదు. ఎందుకు? నాకు ఒకే ఒక విషయం తెలియాలి. అది ఏంటి అంటే కారణం. ఆ కారణమే నాకు తెలియాలి. చెప్పమ్మా, కారణం ఏంటి అని అడుగుతారు. చెప్తాను అంకుల్, చెప్తాను. ఎందుకంటే ప్రేమ్ చామంతిని ప్రేమించాడు కాబట్టి. అది నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి. అందుకే వాళ్ళిద్దరూ ఎక్కడ పెళ్లి చేసేసుకుంటారోనని నేను భయపడుతున్నాను కాబట్టి అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే హర్షవర్ధన్, ఏంటమ్మా నువ్వు అనింది? అమ్మ చామంతి, ఇలా రామ్మా. నిజంగా నువ్వు ప్రేమించుకున్నారా అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంక చామంతి, అంటే అయ్యగారు అది అని అనేలోపు, నిజం చెప్పమ్మా, నాకు నిజం మాత్రమే చెప్పు. నిజంగా నువ్వు ప్రేమించుకున్నారా అని అడుగుతారు. అవునయ్య గారు అని అంటుంది చంద్రిక. ఒక్కసారిగా ఇంకా చంద్రిక మాటలకి షాక్లో ఉండిపోతారు. మరి ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు చంద్రిక అని అంటారు. మీకు అమ్మగారి గురించి తెలిసిందే కదా బాబు, అందుకే ఈ విషయాన్ని చెప్పలేకపోయాం. కానీ ఒకటి మాత్రం నిజం, ఇద్దరు ఒకరిని విరిచి ఒకరు ఉండలేనంత బాగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉన్నారు. కాబట్టే నా మాటను వినండి. ప్రేమ్, చామంతి ఇద్దరినీ మీరు విడతీయకండి. విడతీస్తే అది పాపం లెక్కే అవుతుంది. నిషా అమ్మ ప్రెగ్నెన్సీకి ఖచ్చితంగా ప్రేమ్ బాబు కారణం కాదు అనే విషయాన్ని వాళ్ళు ఎలా అయినా వివరిస్తారు. మీరు ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసరికి ఇంకా అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట చంద్రిక. ఇంకా హర్షవర్ధన్ కూడా నిజం తెలిసినందుకు అలా ఆలోచనలో పడతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.